పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2026వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుర్రాశి వారిని ప్రస్తుతం కనుక మనం పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క 7వ స్థాన సంచారం ఒక రకంగా చెప్పాలంటే యోగకారకమే. అయినప్పటికీ కూడా 4థ స్థానంలో సంచరించేటటువంటి కుజ శనిగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ధనుర్రాశి వారి జీవితంలో కూడా పెనుమార్పులు రాబోతున్నాయా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకు అంటే ధనుర్రాశి వారికి ఇక్కడ మీ రాశికి రాశ్యాధిపతి 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ వాతావరణం అనుకూలంగా మారుతుంది. వ్యాపార పరంగా ఏర్పడినటువంటి వ్యాపార భాగస్థుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ ద్వితీయ స్థానాధిపతి తృతీయ స్థానాధిపతి అయినటువంటి శని మీ రాశికి 4థ స్థానంలో సంచరిస్తున్నాడు. 4థ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క 7వ వీక్షణం ధనుర్రాశి వారి యొక్క 10వ స్థానం మీద ఉంటుంది. 10వ స్థానం అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే 10వ స్థానం మీద శనిగ్రహం యొక్క వీక్షణం అనేటటువంటిది ఉంటుందో ఖచ్చితంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొంచెం ఆలస్యం కలుగుతుంది. మీరు ఆశించిన దాన్ని వెంటనే పొందలేకపోవటం అనేటటువంటి జరుగుతూ ఉన్నది ఇక్కడ ఈ రాశి వారికి. ఇంకొకటి ఏమిటంటే ఈ శని వీక్షణం మీ జన్మరాశి మీద కూడా ఉన్నటువంటి కారణం చేత అంటే శని యొక్క 10వ దృష్టి 10th ఆస్పెక్ట్ మీ జన్మరాశి మీద కూడా ఉన్నటువంటి కారణం చేత చేసే ప్రతి పని ఆటంకంగా అవాంతరంగా మారుతూ ఉంటుంది. 4థ స్థానం అంటే గృహానికి సుఖాలకు సంతోషాలకు విద్యకు సంబంధించినటువంటి స్థానం, తల్లికి కూడా సంబంధించిన స్థానం. ఈ 4థ స్థానంలో సంచరించేటటువంటి కుజ శని గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది కొంచెం గృహ వాతావరణాన్ని డిస్టర్బ్ చేసేటటువంటి విధంగా కూడా ఉంటుంది. కానీ 5వ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాలు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. 5వ స్థానం అంటే పంచమాత్ పూర్వపుణ్యం. 5వ స్థానం అనేది పూర్వపుణ్యానికి, సృజనాత్మకతకు, సంతానానికి, ఉన్నత విద్యకు, ఆర్థికపరమైనటువంటి అనుకూలతలకు వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే 5వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయికను బుధాదిత్య యోగం అంటారు. పైగా రవి కూడా మీ జన్మరాశికి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. పైగా మీ రవి పితృకారక గ్రహము, పైగా 9వ స్థానాధిపతి భాగ్యస్థానాధిపతి అని రవి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇప్పటి వరకు పట్టు కోల్పోయినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద మరలా పట్టు బిగించేటటువంటి విధంగా ముందుకు వెళ్తారు. సంతానపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఉన్నత విద్యా భాగ్యం కూడా కలుగుతుంది. విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారు ఆ విధంగా కూడా అనుకూలంగా మారుతుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టు వదలకుండా ముందుకు కనుక ఖచ్చితంగా వెళ్ళినట్లయితే అంటే నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ముందుకు వెళ్ళినట్లయితే అసలు తిరుగులేనటువంటి విజయాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరికైతే ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఈ 10 రోజులలో కొంచెం బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండటం, కంటికి సంబంధించిన సమస్యలు కలగటం, అంటే నెక్ పెయిన్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, అంటే శరీరంలో రకరకాల నొప్పులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తలు పాటిస్తే చాలా చాలా మంచిది అని చెప్పాలి. ఇక డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుంది అది మనం చూడటానికంటే ముందు వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు కూడా అనుకూలంగా మారుతుంది. ఇక డే వైజ్గా పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే బ్రహ్మాండమైనటువంటి లాభసాటిగా లాభయుక్తంగా ఉండబోతుంది అని చెప్పాలి. ఎందుకు అంటే ఇది శుభప్రదంగానే ప్రారంభమవుతున్నది. అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. పాత మిత్రులను కలుసుకుంటూ ఉంటారు. మనస్సులో ఏదైతే కోరిక బలంగా ఉందో ఆ కోరిక నెరవేర్చుకోవడానికి, ఆ కోరికను సాధించుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు గొప్పగా ఫలిస్తాయి అని చెప్పాలి. అలానే పెద్దవాళ్ళ నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కూడా పొందుతూ ఉంటారు.
ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఏది అనుకున్నా సరే సాధించగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసం ఇక్కడ ఈ రాశి వారిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ నమ్మకమే మీలో బలంగా ఉంటుంది. ఈ నమ్మకం కారణం చేతనే ధనుర్రాశి వారిలో 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. మరి 3వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో నీచ స్థానంలో 12వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి ప్రతి పని కూడా పైగా కారణం ఏమిటంటే ధనుర్రాశి వారికి అష్టమాధిపతి చంద్రుడు, అష్టమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు 12వ స్థానంలో ఏ స్థానంలో నీచ స్థానంలో సంచరించేటప్పుడు మీకు నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు అనేటటువంటిది కలుగుతుంది. అనవసరమైన ప్రయాణాలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏదో తెలియనటువంటి ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ 2 రోజులు వాయిదా వేయటం చాలా మంచిది. ఖచ్చితంగా చంద్ర బలం కోసం, చంద్రగ్రహ శాంతి కోసం శివుడికి పాలతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక అలానే బియ్యం దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 7వ తేదీ రాత్రి 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆలోచనలన్నీ చాలా వేగంగా మారుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే నూతనోత్తేజంతో, నూతన ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేటటువంటి అవకాశం కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా శీఘ్రంగా పూర్తవుతాయి అని చెప్పాలి. ఇక్కడ మీకు ఒక చిన్న సూచన ఏమిటంటే ఉద్వేగపూరితమైనటువంటి నిర్ణయాలు ఇక్కడ మీరు తీసుకోకూడదు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. 7వ తేదీ రాత్రి 1:30 గంటల నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12:15 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఆర్థికపరమైనటువంటి పురోగతిని సూచిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే సంతోషకరమైనటువంటి వాతావరణం పెరుగుతూ ఉంటుంది. మాట తీరుతో ఇతరులను చక్కగా మెప్పిస్తూ ఉంటారు. అన్ని రకాలైనటువంటి అయితే కొంచెం రుచికరమైనటువంటి భోజనం చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నిలిచిపోయినటువంటి ధనమంతా కూడా చేతికి అందుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది అని చెప్పాలి. మరి మే 10వ తేదీ మధ్యాహ్నం 12:15 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే సోదరులతో ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో పనులు పూర్తి చేస్తూ ఉంటారు. చిన్నపాటి ప్రయాణాలు చక్కగా లాభిస్తూ ఉంటాయి. సమాచార రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రధానంగా కనుక తీసుకుంటే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి గురు ధ్యానం, దక్షిణామూర్తి అష్టకం పారాయణం చేయడం చాలా మంచిది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చాలా మంచిది. ఇంకా మీకు వీలైతే పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 3, 4 తేదీలలో చంద్రగ్రహ శాంతి కోసం ఖచ్చితంగా శివలింగానికి శివుడికి పాలతో అభిషేకం చేయటం, ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రజపం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారి యొక్క ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా ధనుర్రాశులు ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఇంకా ఎవరికైతే వర్తించడం లేదు, ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉంటే దానికి కారణం ఏమిటంటే మీ వ్యక్తిగత జాతకంలో దోషం కనుక ఉంటే మంచి ఫలితాలు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.